హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ట్రస్టెడ్ హోస్టింగ్ .in అనే వెబ్సైట్లో రీసెల్లర్ హోస్టింగ్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది ఇంటర్ఫేస్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హోస్టింగ్ అండ్ రీసెల్లర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ రీసెల్లర్ హోస్టింగ్ అని కనిపిస్తుంది కదా, దాంట్లో 3 టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెల్లర్ హోస్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి మాస్టర్ రీసెల్లర్ హోస్టింగ్, థర్డ్ వన్ వచ్చేసి ఆల్ఫా రీసెల్లర్ హోస్టింగ్ అనమాట. అలాగే మనకి రీసెల్లర్ హోస్టింగ్ ప్లాన్ అనేది మీరు పర్చేస్ చేసినట్లయితే మీరు మీరు ఆ హోస్టింగ్ని తిరిగి అమ్ముకునే రైటు మీరు పొందినట్లు అనమాట. అంటే తిరిగి అమ్ముకునే ఛాన్స్ మీకు ఉంటుంది. అలాగే మాస్టర్ రీసెల్లర్ హోస్టింగ్ని మీరు పర్చేస్ చేసినట్లయితే రీసెల్లర్ హోస్టింగ్ని అమ్ముకోవచ్చు. అదేవిధంగా ఆల్ఫా రీసెల్లర్ హోస్టింగ్ని పర్చేస్ చేసినట్టయితే మీరు మాస్టర్ రీసెల్లర్ హోస్టింగ్ని అండ్ రీసెల్లర్ హోస్టింగ్ని రెండింటిని కలిపి మీరు అమ్ముకోవచ్చు అనమాట. అది ఫస్ట్ 3 అంటే ఈ 3కి పర్చేస్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ నేను నార్మల్గా రీసెల్లర్ హోస్టింగ్లో ఏ విధంగా పర్చేస్ చేయాలో చూద్దాం. దీని మీద క్లిక్ చేయండి, రీసెల్లర్ హోస్టింగ్ మీద. సో కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 4 టైప్స్ ఆఫ్ హోస్టింగ్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి $299, సెకండ్ వన్ వచ్చేసి $599, థర్డ్ వన్ వచ్చేసి $899 అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి $1499 పర్ మంత్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉందంటే cPanel అకౌంట్స్ కానీ లేదా స్టోరేజ్, వీటి మీద డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎంత అమౌంట్ పెడితే అంత ఎక్కువ cPanel. ఇక్కడ చూసినారా, ఇక్కడ 299 కదా, ఓకే. ఇక్కడ 299కి ఎంత వచ్చినాయి, 15 cPanel అకౌంట్స్, 30 GB స్టోరేజ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి 1499కి వచ్చినట్లయితే చూసారా, అన్లిమిటెడ్ cPanel అకౌంట్స్ అండ్ 200 GB స్టోరేజ్ అనమాట. అంటే చాలా హైగా ఉంది. అంటే ఇక్కడ ఏంటి అన్లిమిటెడ్, ఇక్కడ చూసారా స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే మనం స్పెండ్ చేసే అమౌంట్ని బట్టి మనకి cPanel అకౌంట్స్ కావచ్చు లేకపోతే స్టోరేజ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేను నార్మల్గా ఇక్కడ ఆర్డర్ నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం అడుగుతుంది, రిజిస్టర్ ఏ న్యూ డొమైన్. అంటే ఈ వెబ్సైట్లో మీకు ఆ డొమైన్ లేదు అని అనుకుంటే మీరు డొమైన్ రిజిస్టర్ అవ్వచ్చు. లేదా ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, మీకు డొమైన్ ఉంది కదా, దానికి రిజిస్టర్ అవ్వచ్చు. లేదా ఆల్రెడీ ఉన్న డొమైన్ని అప్డేట్ చేసుకోవచ్చు నేమ్ సర్వర్స్లో. అది ఈ 3 ఏదైనా చేయొచ్చు. నేనేం చేస్తున్నా అంటే ఈ వెబ్సైట్లోనే నేను డొమైన్ కూడా పర్చేస్ చేస్తున్నా. నేను సమ్ ఏదో చేస్తున్నా అనమాట. మీకు ఏ కావాలో అది సెర్చ్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఉంది కదా, అంటే ఈ డొమైన్ అనేది అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే లేదు అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ ఉంది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసారా మీరు, అంటే ఇక్కడ మీరు హోస్టింగ్ తీసుకున్నారు కదా 299, ఏంటిది రీసెల్లర్ హోస్టింగ్ 299 కదా, ఆ ప్రైస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. కంటిన్యూ. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అంటే ఏంటి, ఇక్కడ టోటల్ వేసారనమాట. ఫస్ట్ రీసెల్లర్ హోస్టింగ్ ఎంతకు తీసుకున్నారు, 299. అలాగే ఇక్కడ మీరు డొమైన్ కూడా తీసుకున్నారు కదా, అంటే మీరు కాదు, నేను డొమైన్ తీసుకున్నాను కదా, అదంతా 1122కి వచ్చేసింది అనమాట. అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 1506కి వచ్చిందనమాట. ఏంటి, డొమైన్ అలాగే రీసెల్లర్ హోస్టింగ్ రెండు కలిపి 1506కే మనకి అవైలబుల్గా వచ్చింది. ఇక్కడ చెక్అవుట్ ఉంది కదా, చెక్అవుట్ చేస్తే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. దట్స్ ఇట్.